కన్నడలో ఒకప్పుడు స్టార్ హీరో ఇతడు. అలాగే ఇప్పటికీ కూడా కొంతమంది ఇంకా అభిమానిస్తూనే ఉన్నారు. ఒక దారుణమైన హత్య చేసిన తర్వాత కూడా క్రోధముతో, ఆవేశముతో, బలుపుతో, ఉన్మాదముగా వ్యవహరించి ఒక మనిషిని చంపేశాడు. ఆ మనిషి పేరే రేణుకాస్వామి. అందులో భాగంగా ఆ కేసులో ఇతను 14వ నిందితుడు. అంటే గంపాగుత్తగా ఎంతమంది అతని మీద అటాక్ చేశారో చూడండి. చనిపోయినటువంటి ఆ రేణుకాస్వామి చూడడానికి చాలా బక్కపలచగా ఉంటాడు. ఈ హీరో అంటే తెర మీద హీరో అని చెప్పుకోబడే ఈ దర్శన్ మాత్రం బలిష్టంగా ఉంటాడు. ఇలాంటి ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ని మెప్పించడం కోసము, లేకపోతే తన గర్ల్ ఫ్రెండ్ని ఇంకేదో అన్నట్లుగా మొత్తానికి ఆవిడ ముందే ఇదంతా జరిగిందని తాజాగా తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా వన్ ఆఫ్ ది నిందితుడు అప్రూవర్గా మారాడు. అతడి పేరు ప్రదోష్. అతడు మరిన్ని విషయాల్ని నీట్గా పోసుకొచ్చినట్లుగా చెప్పేశాడు. దీంతో ఈ కేసు విషయంలో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళందరూ కూడా దోషులుగా నిర్ధారించబడి జైలు శిక్షలు కూడా ఖరారు చేసేటటువంటి సమయం ఆసనం అవుతోందని తెలుస్తోంది. జైలు శిక్ష అంటే ఇప్పుడు వీళ్ళు నిందితులుగా అనుభవిస్తున్నది దోషులుగా మారిన తర్వాత కూడా కౌంట్ అవుతుంది. సో ఇప్పుడు నిందితుల స్టేటస్ నుంచి దోషులుగా ముద్ర వేయబడతారనమాట. ప్రదోష్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఆయన అప్రూవర్గా మారిన తర్వాత పవిత్ర గౌడకు సందేశాలు పంపిన విషయంలో రేణుకాస్వామిని దర్శన్ నిలదీశారు. పవిత్ర గౌడ అంటే ఇంకొక యాక్ట్రెస్. ఆ యాక్ట్రెస్ ఈయన గర్ల్ ఫ్రెండ్. ఆవిడకేమో ఈ రేణుకాస్వామి మెసేజ్లు పెట్టాడంట. ఆ మెసేజ్ల్లో అసభ్యకరంగానూ ఏవో పెట్టాడంట, అవమానించేలాగా ఏవో పెట్టాడంట. దాంతో ఆ సమయంలో అతను ఈ దర్శన్ అనే వ్యక్తి తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ దాడికి దిగాడు. దాడి తీవ్రతకు రేణుకాస్వామి స్వామి అంటే నిజంగా ఏదో ప్రీస్ట్ అనుకునేరు. ఆయన పేరే రేణుకాస్వామి. తల నుంచి రక్తం కారిందంట. ఆ రక్తం కారడాన్ని నేను చూశాను అంటూ ప్రదోష్ ఈ విధంగా చెప్తున్నాడు. ఆ ప్రాంతానికి పవిత్ర గౌడను పిలిపించి ఆమె చెప్పుతో కొట్టేలా చేశారు. ఆ తర్వాత కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. లోదుస్తులు మాత్రమే ఉంచి టాటా ఏస్కు వేలాడదీసి నైలాన్ తాడుతో కొట్టారు. ఇంత దారుణంగా దాడి చేస్తే రేణుకాస్వామి చనిపోతాడని నేను వారించాను. అయినా నా మాటలు ఎవరూ పట్టించుకోలేదు. అతడికి ఆహారము నీళ్లు ఇచ్చిన తర్వాత కూడా దర్శన్ అతడి ఛాతీ మెడపై కాలితో గట్టిగా తన్నాడు. దాంతో రేణుకాస్వామి స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆ వెంటనే దర్శన్ తన 2 కాళ్లతో బాధితుడి ఛాతీపై నిలబడి తొక్కేందుకు ప్రయత్నించగా నేను జోక్యం చేసుకుని ఆయన పక్కకు లాగాను. రేణుకాస్వామి చనిపోయినట్లుగా గుర్తించిన తర్వాత ఈ విషయాన్ని సద్దుమణిగేలా చేయకపోతే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ నన్ను బెదిరించాడు. దాంతో అసలు విషయాన్ని పక్కన పెట్టి కల్పిత కథను సృష్టించడానికి చర్చలు జరిగాయి అని ప్రదోష్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన తనకు తెలిసిన పూర్తి వివరాలు తెలిపానని, తన రక్షణ కోసం జైల్లో ఇతర నిందితులతో కాకుండా ప్రత్యేకమైనటువంటి సెల్లో తనను ఉంచాలని ప్రదోష్ విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం ఈ పిటిషన్పై విచారణ జరిపి తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. సో ఇతను అప్రూవర్గా మారినా కూడా ఆ క్రైమ్లో ఇతడు భాగస్వామే. అతని మీద 10 దెబ్బలు వాళ్ళు వేసుంటే ఒక దెబ్బన్న వీడేసి ఉంటాడు. ఏదేమైనా కూడా ఒక విచక్షణ కోల్పోయినటువంటి ఒక సినిమా నటుడు, తెర మీద హీరో, రియల్ లైఫ్లో విలన్గా ప్రవర్తించి ఇంత దారుణంగా ఒక మనిషిని చంపేశాడు. ఇప్పటికీ ఇతన్ని గుడ్డిగా అభిమానిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్యాయంగా జైల్లో పెట్టేశారని చెప్పేసి వాదించేవాళ్ళు. మూర్ఖపు సంత అంటారు. ఈ హీరోల పేరిట అభిమానులుగా చీలిపోయి ఘర్షణలకు పాల్పడేవాళ్ళు, తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టేసేవాళ్ళు, స్వధర్మాన్ని కూడా పక్కకు పెట్టేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పురుగుల కంటే హీనం.